భోగపురం విమానాశ్రయంలో కమర్షియల్ ఆపరేషన్ జూన్ 26 నుంచి ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. విమానాశ్రయాన్ని విశాఖపట్నంతో అనుసంధానించి రహదారి పనులు వేగవంతం చేశారని చెప్పారు. ఏం డిస్టర్బెన్స్ లేదు. ఇప్పుడు మనకి అంతర్జాతీయ విమానాశ్రయం అనేది చాలా చాలా ముఖ్యమైనది. అది రేపు జూన్ 26న టెంటెటివ్ డేట్ ఆల్రెడీ ఫిక్స్ చేశారు. దాన్ని ఇనాగ్రేట్ కూడా చేయబోతా ఉన్నారు. అయితే వన్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడ స్టార్ట్ అయిన తర్వాత దానికి ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మీరు రెగ్యులర్గా అప్రోచ్ రోడ్స్ అయినా కూడా మ్యాచ్ చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద పోయినసారి విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ మీటింగ్ పెట్టినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఎంఏయుడి మినిస్టర్ గారితో పాటు R&B అధికారులు అందరితో కలిపి ఒక సమావేశం పెట్టారు. ఒక క్లియర్ కట్ షెడ్యూల్ దానికి ఇచ్చారు. 7 రోడ్లు VMRDA టేకప్ చేసింది. 7 రోడ్లు కూడా ఒక సర్వేయంగా పూర్తి అవుతా ఉన్నాయి. జూన్ 26 ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ కమర్షియల్గా స్టార్ట్ అవుతుందో ఆ టైర్కి మ్యాక్సిమం 7 రోడ్లు కూడా కంప్లీట్ చేయాలని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. దాంతోపాటు ప్రధానంగా మెట్రో రాబోతా ఉంది. అలాగే బీచ్ బీచ్ కారిడార్ రాబోతా ఉంది. అలాగే నగరంలో ఫ్లైఓవర్స్ చేయాలి. ఎప్పుడో గతంలో 25-30 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో ఈ రోడ్డు వైడనింగ్ చేశారు. ఇప్పుడు ట్రాఫిక్ అబ్నార్మల్గా 3-4 టైమ్స్ పెరిగింది. అన్నిటికీ వెహికల్స్ కూడా చాలా ఎక్కువగా పెరిగాయి. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఇవన్నీ మ్యాచ్ కావాలంటే ప్రధానంగా రోడ్లు వైడనింగ్ చేయాలి, ఫ్లైఓవర్స్ చేయాలి, మెట్రో రావాలి, బీచ్ కారిడార్ రావాలి. ఏదైతే ఇప్పుడు VMRDA చెకప్ చేసినా 7 రోడ్లు కూడా కంప్లీట్ చేయాలి. అన్నిటి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దానికి ఒక షెడ్యూల్ పెట్టుకుని షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేస్తాం. బడ్జెట్ ఆల్రెడీ చెప్పాం మీకు. చాలా ఇది ఎంకరేజ్ చేసే బడ్జెట్, ప్రత్యేకించి విశాఖపట్నానికి బ్రహ్మాండమైన బూస్ట్ ఇచ్చే బడ్జెట్. మనం ఏదైతే ఎకనామిక్ రీజన్ కింద మనం అనుకుంటామో దానికి కూడా ప్రత్యేకంగా బడ్జెట్ అలొకేట్ చేశారు. అలాగే మెట్రోకి బడ్జెట్ ప్రొవిజన్ చేశారు. ఇట్లన్నీ కూడా విశాఖపట్నం అనేది ఒక ఇండస్ట్రియల్, టూరిజం, IT హబ్గా ఎలా కాబోతా ఉందో అట్లకన్నిటి కూడా బడ్జెట్లో ఫెసిలిటీ చేశాం.